నమస్తే. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పలు పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా అధికార పార్టీ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆయన నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేశారు. అదొకసారి చూడండి, తర్వాత మీకు దాని గురించి చెప్తా. చూశారు కదా, ఆయన వైట్ అండ్ వైట్, మెడలో గ్రీన్ టవల్, ఆయన పక్కనున్న ఆయన ప్రధానమైనటువంటి అనుచరుడు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, కొంతమంది మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఒక చీర, అది చూస్తున్నారు మీరు, ఆ బాక్స్లో ఒక కాస్ట్లీ శారీ ఉంది. అలాగే ఎమ్మెల్యే గారి జేబులోంచి తీసి 500 రూపాయల నోటు అట్లా ఇచ్చారు తాజాగా. ఇప్పుడు దీని మీద ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. అంటే నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, మభ్యపెట్టడం, ఇది ఒక కేసు కింద నమోదు చేయాల్సిందే. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగారావు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపడం ఎంతవరకు కరెక్ట్ అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో గత 15 రోజుల నుంచి ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పర్యటిస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యే గారు 2 రోజులలో వస్తారు అనగా 2 రోజుల ముందు ఒక క్యాన్వాసింగ్, అంటే మైక్ అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వస్తున్నారు కాబట్టి మహిళలు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, అంటే పలానా రోజు పలానా టైం 3 గంటలు 4 గంటల పాటు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం అయిన తర్వాత 3 రకాల నాన్ వెజ్తో పసందైన వంట భోజనం విందు అని మరి బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియో ఏదో ఒక అధికార కార్యక్రమం నిర్వహించినట్లు ఆ టెంట్ వేసి వారందరినీ పిలిచిన తర్వాత వారికి బాక్సులు, చేతిలో క్యాష్, చీర, 500 రూపాయల గిఫ్ట్ అంతా అక్కడ ఎందుకు ఇస్తున్నారు అని కొంతమంది అడిగారట. సార్కి సేవాగుణం ఎక్కువ కాబట్టి అని చెప్తూ మళ్ళీ మన అయ్యగారికి ఓటు వేయాలి, భారీ మెజార్టీతో గెలిపించాలి, ఫ్యాన్ గుర్తే, ఇంకా ఏ గుర్తు మీద ఓటేయొద్దు అని చెప్పి ఈ విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి కొంతమందికి తెలిసింది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడే కొంతమంది మహిళలు, అంటే మరి ముందుగా మహిళలు మాత్రమే అని చెప్పారుగా, అందుకు ఆటోల్లోనో వారికి ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి అక్కడికి వచ్చారంట 100 మంది. వచ్చేసరికి మీ గ్రామానికి వస్తామమ్మా, ఇంకా అది మా షెడ్యూల్లో లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇది ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి కార్యక్రమం, మీకు కూడా చీర, డబ్బులు ఖచ్చితంగా ఇస్తాం అని చెప్పడంతో వారు అక్కడి మాకు లేదు, ఇంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇప్పుడు ఇస్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం అని భీష్మించుకొని కూర్చున్నారట. ఏం చేస్తారు, ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాత ఆయన స్వయంగా హామీ ఇవ్వడంతో వారు వెళ్ళారు. లాస్ట్కి ఈ 3 రకాల నాన్ వెజ్తో ఫుల్గా భోజనం చేసి అక్కడి నుంచి నిరాశ నిస్పృహతో వెళ్ళారట.
ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కొంతమంది దీని మీద చర్చించుకుంటున్నారు. ఎందుకనంటే రాజ్యాంగబద్ధంగా ఈ రకమైనటువంటి ప్రలోభాలకు అలాగే మభ్యపెట్టే విధంగా చేయటం ఏంటి? ఆయన ఒక నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా ఉన్నారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి పనులేంటి అనే దాని మీద ఎంతోమందికి చైర్లు, క్యాష్, మళ్ళీ దానికి సంబంధించి పబ్లిసిటీ కోసం ముందుగానే ఆటో రిక్షాల్లో ప్రచారం. మన గ్రామానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి ఎన్ని పనులున్నా మహిళలందరూ రావాలి. ఇక్కడ ఈ మహిళలంతా రావాలంటున్నారు, మనం కూడా ఓటర్లమే కదా, అంటే ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి పురుషులైనటువంటి మనం వెళ్ళకూడదా అనేది ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగిందంట. మా ఆడవాళ్ళు ఇంట్లో లేరు సార్, మాకు ఇవ్వండి అంటే వారికి ఇవ్వట్లేదట. ఈ చీరను 500 రూపాయలు. అక్కడ ఒక గొడవ జరిగింది. మళ్ళీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పర్సనల్ సెక్రటరీ ఆ పేర్లు రాసుకొని మీకు పంపిస్తామని చెప్తే అక్కడ కొంత ఆ వివాదం సద్దుమణిగింది. మొత్తానికి ఈ రకంగా ఉంది మన రాజకీయ నాయకుల పరిస్థితి.